హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్లౌజ్ కట్ చేసుకుందాం. సైజ్ బ్లౌజ్ పెట్టుకుని ఇలా డ్రా చేసుకుందాం. చంకరం ఉండేలా చూసుకోవాలి. చంకరం ఉండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్స్ పొడవు లూజు చూసుకోవాలి. స్కేల్తో డ్రా చేసుకొని పెట్టుకోవాలి. స్కేల్తో డ్రా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి 3.5 తీసుకోవాలి. లూజు డ్రా చేసుకున్న తర్వాత చంకరం రోజు కూడా తీసుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలి. 3.5 తీసుకున్న తర్వాత అక్కడి నుంచి అక్కడికి 1 ఇంచ్, అక్కడి నుంచి అక్కడికి 2 ఇంచ్ తీసుకొని స్కేల్తో ఇలా డ్రా చేసుకొని ఆర్మ్ స్కేల్ పెట్టి ఇలా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ స్కేల్తో ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా వేసి ఫ్రంట్ పార్ట్ మీద ఇలా వేసి డ్రా చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసేసి డ్రా ఉక్సుల పట్టికి వెళ్ళి మెడ పట్టిని ఇలా గీసుకోవాలి. మెడ రౌండ్ గీసుకున్న తర్వాత 2.5 గీసుకోవాలి. అక్కడ నుంచి పావు తక్కువ 3, దానిలో సగం స్కేల్తో డ్రా చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ తీసుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచెస్ తీసేసి డ్రా చేసుకోవాలి. సంక రౌండ్ తీసుకున్న తర్వాత సంక రౌండ్ ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి. ఘాట్లు పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఘాట్లు పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెడీ. క్రాస్ బెల్ట్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 4, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5, ఇక్కడ నుంచి 4, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇలా వేస్ట్ కట్ చేసుకొని మిగతాది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ పైన లైనింగ్ వేసి ఇలా క్యాన్వాస్ పేపర్ పైన డ్రా చేసుకోవాలి. కట్ వర్క్ డ్రా చేసుకోవాలి. నెక్ సైజ్ ప్రకారం డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. తీసుకొని
ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా ఒక బాటిల్ తీసుకొని కట్ వర్క్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా బాటిల్ ప్రకారం ఇలా బాటిల్ పెట్టుకొని డ్రా. స్లోగా కుట్టుకున్న తర్వాత ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి.